ఇప్పటికీ సమస్య మాకు డ్రైనేజ్ కావాలి. మాకు ఇప్పటికీ డ్రైనేజ్ ప్రస్తుతం లేకుండా మాకు మట్టి డ్రైనేజ్ గొడవ పడతాం కావాల్సిన రోడ్ల కంటే కూడా డ్రైనేజీల కీలకము అనేది వీళ్ళ అభిప్రాయం. రోడ్డు వేసేస్తారు బాగానే ఉంది, మళ్ళీ ఆ నీళ్ళని రోడ్డు మీదకి వదలాలి కదా. ఏమంటారు వాళ్ళు, మీరు రోడ్డు మీద వదిలేశారు, మేము ఎట్లు తిరగాల, వాళ్ళు మా పైన కంప్లైంట్ ఇస్తున్నారు. మేము అందుకోసం మేము కంప్లైంట్ ఆడొస్తున్నా నువ్వు ఇట్లా రా बीमारियां है वो दिखा देखते हैं, तो ये रिपेयर हो जाता बोल के बोले रिपेयर नहीं होता नहीं, हमको मालूम है रिपेयर नहीं होता, लेकिन डॉक्टर की भाषा में जो भी है, अरे ये ठीक हो जाता भाई, क्या है सूजन हुआ ये हुआ, डॉक्टर को बोलना था एक बार, भाई साहब ऐसे क्यों करते हैं। న్యూ అమరావతి నగర్లో మళ్ళీ ఒక కొత్త రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఆదోని పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలోని ఎన్నో వీధుల్లో సిమెంట్ రోడ్ల నిర్మాణాన్ని చేపడతా ఉన్నాం. చాలా ఎక్కువ పని ఉంది. ఇప్పటికే ఒక 60-65 రోడ్లు వేసినప్పటికీ కూడా సరిపోవట్లేదు. అంటే ప్రతి వారము ఏదో అక్కడో చోట రోడ్డుకు శంకుస్థాపన చేయడమో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ఇంకా కావాలనుకునే డిమాండ్ కూడా పెరుగుతూ ఉంది. ఈరోజు అక్క చెల్లెళ్ళు కూడా చెప్తా ఉన్నారు, మాకు రోడ్ల కంటే కూడా డ్రైనేజ్ ముఖ్యమండి. ఎందుకు డ్రైన్ ముఖ్యము అంటే, ఇంట్లో నీళ్ళన్నీ కూడా కాలువలో పోకుండా రోడ్డు మీద వదిలేయాల్సిన పరిస్థితి. వదిలేయంగానే పక్కింటి వాళ్ళు ఆ వీధిలో ఉన్న వాళ్ళంతా గొడవ చేస్తూ ఉన్నారు మా మీద. కాబట్టి దయచేసి రోడ్ల కంటే కూడా కాలువలకి డ్రైనేజీలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. ఇది కూడా చాలా వాస్తవం. ఆదోనిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే భూమి కింద నుంచి వెళ్ళే డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటికీ నిర్మాణం కాల. అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఇది పూర్తయింది. ఇప్పటికి కూడా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే కాలువలన్నీ ఓపెన్ ఉండి దాంట్లోనే డ్రైన్ పోతా ఉంది. చాలా దారుణం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం ప్రతిపాదనలు తయారు చేయమని మున్సిపాలిటీకి చెప్తా ఉన్నాను. మాస్టర్ ప్లాన్ అమలైతే తప్ప దాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు. ఇప్పుడు మనకు కావాల్సింది ఇమీడియట్గా కనీసం కాలువలైనా సరే ప్రతి వీధికి కూడా రోడ్డు వేస్తాం, బాగానే ఉంది. రోడ్డు పక్కన ఈ పక్క ఆ పక్క కాలువ లేకపోతే మళ్ళీ రోడ్డు మీద నీళ్ళు వదలాల్సిందే. ఇది చాలా దారుణమైన వ్యవస్థ. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ప్రజలకు కూడా. కాబట్టి ఏదైతే అక్క చెల్లెళ్ళు అడుగుతూ ఉన్నారో డ్రైనేజీలకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వండి అని అక్క చెల్లెళ్ళు అడుగుతూ ఉన్నారు. అందువల్ల డ్రైనేజీలని
కట్టడానికి ప్రాధాన్యతనిస్తాం ఇక నుంచి కూడా. రోడ్లు అటు ఇటుగా ఉన్న మురుగునీరు పోవడానికి, పక్క వాళ్ళతో గొడవలు లేకుండా ఉండడానికి, ఆ నీళ్లు కిందకి వెళ్ళిపోవడానికి, ఎక్కడన్నా మెయిన్ డ్రైనేజీలో కలపడానికి వీలుగా డ్రైనేజీల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తానని అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా నేను మాటిస్తా ఉన్నాను.